నీ పేరేం పేరేనా? మాది ఏలుకూరు సార్, బ్రహ్మం. బ్రహ్మం. ఓకే, ఏ జిల్లా ఇది? జోలమ్మ, గద్వాల జిల్లా, మల్లకల్ మండలం. ఓకే, కాయ చూస్తే క్వాలిటీ ఉంది. కాయ చూడు ఎట్లా పట్టింది, చేను కూడా 5 ఫీట్ల ఎత్తు పెరిగింది. ఏమేమి మందులు కొట్టినా దీనికి నువ్వు? ఇవి నందక అద్వైత, నందక అద్వైత సార్ కొట్టినావా? కొట్టినాం. ఎట్లా వచ్చింది? బాగానే వచ్చింది. అంతకుముందుకు ఏమేమి ఉండే మీ తోటలో? అంతకు మొదలు ఈ మందులు కొట్టక మొదలు కొద్దిగా మామూలునే ఉన్నది, కొట్టినాకనే బాగా వచ్చింది సార్. బాగా పెరిగింది. ఓకే, ఎర్రనల్లి కనపడుతుంది. కనపడుతుందా? ఎర్రనల్లి అట్లా ఏముండే? ఎర్రనల్లి ఇంకా పోయింది కదా ఆల్రెడీ, ఈ మందులు కొట్టినాకనే పోయింది. ఓకే, మీకు 5 ఫీట్ల హైట్ కూడా కాయ కాచింది, ఫుల్ క్వాలిటీ కాయ కాచింది. వస్తుంది అసలు కాయ. అసలు దీనికి ఈ మందులు కొట్టినందుకు వచ్చింది ఇదంతా? ఈ మందుల వల్లనే వచ్చింది మరి, ఇప్పుడు బాగా వచ్చింది. అవు సార్. అంతకుముందు మందులు ఎట్లా పనిచేసేవి? అంతకుముందు కొంచెం ఇంత దెబ్బ చూపించలేవు అవి. ఇవి కొట్టినాకనే కొంచెం మంచిగా కనపడుతుంది. మా మామ చెప్తలేడు అక్కడ. అవునవును. ఓకే ఓకే. ఈ కొట్టిన తర్వాత ఎన్ని రోజులు గమనించినావు రిజల్ట్? కానీ నీకు ఎర్రనల్లి కానీ, బ్లాక్ క్రిప్స్ కానీ, దోమ గానీ? 5-6 రోజులు, వారం లోపల సార్. వారం లోపు మంచిగా వచ్చినాయి, వారం లోపల. ఓకే ఓకే. నీకు మంచిగా అనిపించింది మందులు అయితే? మంచిగా అనిపించింది సార్. అంత ముందుకు ఉన్న మందులకి ఈ మందులు తేడా చెప్పు. తేడా బాగానే ఉంది. బాగానే దానికే మరి కొట్టినాము, మళ్ళా తీసుకోవాలి. ఇవే మందులు ఆయన కాడుకుంది. మళ్ళీ ఇవే మందులు మరి మళ్ళీ రౌండ్ కానీ మళ్ళీ రౌండ్ ఇవే కొడతావా? మరి మంచిగా రావాలి కదా మరి. అవునవును, మంచిగా కావాలి. వేరే మందులు కొడితే నమ్మకం లేదా? నమ్మకం లేని దానికే మళ్ళీ ఇవి తెచ్చుకోవాలని అనుకుంటున్నాం. మళ్ళీ ఇవే తెచ్చుకొని కొడతావు మరి. ఓకే ఓకే. మంచి కాయలు అయితే బాగా పట్టినాయి. అవు సార్. ఓకే.